నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో వారితో పాటు తుల ఉమ, కోట రమేష్, గడ్డం మల్లేష్, కోట కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు, కౌన్సిలర్లు అంగడి పురుషోత్తం, బంగారు, కాళ్ళ కిషోర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో అమరవీరుడు దొడ్డి కొమరయ్య గారికి జోహార్ దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి వ్యక్తి. దొడ్డి కొమరయ్య 70వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలో ఆయనకు నివాళులర్పిస్తూ ఇవాళ మేమంతా కూడా ఆ జాతికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఆర్గనైజ్ చేసి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గారు మేమంతా కూడా దండ వేసి వారికి నివాళులర్పించడం జరిగింది. దొడ్డి కొమరయ్య ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి, తొలి అమరవీరుడు. కాబట్టి దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని కూడా హైదరాబాద్లో ట్యాంక్ బండ పైన విగ్రహాన్ని పెట్టి అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్ణయం తీసుకొని వెంటనే ఇప్పుడు అమరవీరుల విగ్రహాలు ఏవైతే పెట్టాలనేది ఒక ఆలోచన చేస్తుందో ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య విగ్రహం కూడా అక్కడ ఉండే విధంగా చూడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. కొమరయ్య గారికి నిజమైన నివాళి అర్పించాలంటే నా యువతను కోరేది ఒకటే, వారి ఉద్యమ స్ఫూర్తిని మీరందరూ కూడా దయచేసి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే వారి ఉద్యమ స్ఫూర్తి మన యువత అందరికీ కూడా నిజమైన స్ఫూర్తి. అంటే వారి ఉద్యమ స్ఫూర్తి ఆ కాలంలో వారు చేసిన పోరాటం, వారు ఆరంభించిన పోరాటం ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందంటే దానివల్ల జరిగిన మంచి మార్పులు ఏవైతున్నాయో మనకు కూడా ఇవాళ సమాజంలో మనందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ, అట్లానే మా ఉమ్మమ్మ గారు చెప్పినట్టు తప్పకుండా ప్రభుత్వం దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గొప్ప ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకులు వారు కాబట్టి మా అందరికీ కూడా స్ఫూర్తిగా వారి విగ్రహాన్ని 80% ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. తప్పకుండా ముందు భవిష్యత్తులో అందరి ఎమ్మెల్యేలు మా పార్టీ తరఫున కూడా వచ్చి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం. దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని